రాష్ట్రం అభివృద్ధికి ఈ యొక్క విపక్షాలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అడ్డుపడుతున్నాయనే విధంగా మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇక్కడ నీ పార్టీని మళ్ళా మొలవనీయ అని చెప్పేసి కుట్రలు తెలుసు, నీ వాటికి విరుగుడు తెలుసు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సో ఒకటే మాట మాట్లాడుతున్నాడు. ఇందులో ఈ మాటకు మనము వ్యతిరేకించాల్సిన లెక్కలు కూడా లేవు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి ప్రజల తరపున మాట్లాడమని ఇక్కడ అధికార పక్షం పదే పదే చెప్తుంది. చెప్పినా కానీ ఇన్ని మాటలు మాట్లాడినా అని కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? మరి అంత అంటే ఏదో తప్పు చేసినట్టు ఉన్నట్ట, లేకపోతే ఇంకేదో చూసుకుందామన్నట్ట? ఏదైనా అని ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళే కదా, ఆ విధంగా ప్రజల కోసం రావాలి కదా. ప్రజాప్రతినిధిగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి కదా. మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు?